ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. 1.5 కప్పు పంచదార పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఒక పావు టీ స్పూన్ అంత సోడా, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగాను అలాగే లూజ్గాను కలుపుకోవద్దండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పిండి అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు మూత తీసి చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి. పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఆయిల్లో ఎక్కువ వేసుకోవద్దు. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా గరిటె తీసుకొని రౌండ్గా తిప్పుతూ ఉంటే అన్నీ బాగా వేగుతాయి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకోవడమేను. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి.